Welcome back again. Hi. Okay, we'll be doing the analysis for match number 32, that is between Gujarat Titans versus Delhi Capitals. So, ఎలా ఉన్నింది? ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే. మామూలుగా మనం ఐపీఎల్లో చూసే మ్యాచెస్ అన్నీ ఏంటంటే హై స్కోరింగ్ 200+ అలా చూసాం ఇన్ని రోజులు. లో స్కోరింగ్ అనేది లేదే, రికార్డ్ లేదే అనుకుంటూ ఉండగా ఈ ఈ మ్యాచ్ ద్వారా ఆ రికార్డు కూడా క్రియేట్ అయింది. సో ఓవరాల్గా చెప్పాలంటే గుజరాత్ టైటన్స్ చాలా చాలా ట్రబుల్సమ్గా బ్యాటింగ్ చేశారనిపించింది. ఇట్స్ అన్ ఈజీ ట్రాక్ మరీ అంత బౌలింగ్ ట్రాక్ అయితే కాదు. ఇట్ ఈస్ వెరీ ఈజీ ట్రాక్ టు బ్యాట్ ఆన్. సో వాళ్ళకు ప్రాబ్లీ ఇనిషియల్గా వికెట్స్ తొందరగా పోవడం వల్ల దే కుడ్ నాట్ కమ్ బ్యాక్ ఇన్ టు ద గేమ్. దానికి తోడు ఢిల్లీ బౌలింగ్, ఫీల్డింగ్, డెసిషన్స్, ఎవ్రీథింగ్ వెంట్ ఇన్ ఢిల్లీస్ ఫేవర్. ఢిల్లీ ఒక రకంగా లక్కీ అని చెప్పాలి ఈ మ్యాచ్లో. అండ్ ఎస్పెషలీ ద స్టంప్ అవుట్స్ ఏవైతే రిషబ్ పంట్ చేశాడో అవి క్రూషియల్ టర్నింగ్ పాయింట్స్ లాగా అనిపించింది. సేమ్ ఫ్యాషన్లో ఇద్దరు అలాగే అవుట్ అయ్యారు. సో దే డిడ్ నాట్ కరెక్ట్ దోస్ మిస్టేక్స్ వచ్చిన బ్యాట్స్మెన్స్. కాబట్టి ఐ థింక్ ఓవరాల్గా చూస్తే ఇట్స్ చాలా డిసప్పాయింటెడ్ పర్ఫార్మెన్స్ ఒక రకంగా గుజరాత్ టైటన్స్ నుండి. బట్ ఢిల్లీ హ్యాస్ డన్ రిమార్కబ్లీ వెల్. వాళ్ళు బౌలింగ్ చేంజెస్ కానీ, లైనప్లో చేంజెస్ కానీ, దే హ్యావ్ డన్ రియలీ వెల్. ఐ థింక్ ఇదే ఢిల్లీ లైనప్ కనుక ప్రీవియస్ మ్యాచెస్లో కనుక ఆడి ఉండింటే ఢిల్లీ ప్లేసింగ్ ఇన్ ద టేబుల్ డిఫరెంట్గా ఉండేది. బట్ యా, ఎనీవే ఐ థింక్ ఇట్స్ నాట్ టూ లేట్ ఫర్ దెమ్. అట్లీస్ట్ ఈ టైంలో అయినా ఫామ్లోకి రావడం, ఒక గ్రూప్గా పర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ నైస్ టు సీ ఫ్రమ్ ఢిల్లీ. యా, ఎస్, టాస్ అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే టాస్ ఢిల్లీ గెలిచింది అండ్ బౌలింగ్ నేర్చుకున్నారు. సో ఐ థింక్ దట్ వాజ్ అ గుడ్ డెసిషన్ టు స్టార్ట్ విత్. అండ్ పిచ్ కూడా నాకు తెలిసి ఐ థింక్ పెద్ద చేంజ్ ఏం జరగలేదు పిచ్లో. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా అడ్మిట్ చేశాడు పిచ్ పెద్దగా ప్రాబ్లమేటిక్గా ఏం లేదు అని చెప్పేసి. సో వాట్ వెంట్ రాంగ్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ ఫర్ జీటీ? ఐ థింక్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఆడలేకపోయారు. శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత ఆ మొమెంటం ఏదైతే ఉందో బోత్ సాహా కానీ సాయి సుదర్శన్ కానీ కాన్ఫిడెంట్గా తీసుకెళ్ళలేకపోయారు. సాయి సుదర్శన్ 1-2 షాట్స్ ఆడాడు కానీ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి. బట్ ఇట్స్ వెరీ అన్లక్కీ ఆ రన్అట్ అవ్వడం. ఇట్స్ అన్నెసెసరీ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ యా, దట్స్ హౌ ఫీల్డర్స్ మీద ప్రెషర్ క్రియేట్ చేయాలి అంటే సింగిల్స్ అవి ఇవి తీస్తూ ఉండాలి. ఆ టైంలో స్కోర్ లేదు కాబట్టి. యా, మనకు డేవిడ్ మిల్లర్ యాడ్ అయితే వాళ్ళకు బెనిఫిట్ అవుతుందని అనుకున్నాము. అండ్ డేవిడ్ మిల్లర్ యాడ్ అయ్యాడు, కాకపోతే ఎందుకనో ఈ మ్యాచ్లో కాస్త స్కోర్ చేయలేకపోయాడు. హీ వాజంట్ గుడ్ ఎనఫ్ విత్ బ్యాట్. అండ్ అభినవ్ మనోహర్ని ప్రమోట్ చేశారు నెంబర్ 4గా, విజయ్ శంకర్ని తీసేసి. మేబీ నాకు అనిపించింది ఏంటంటే మేబీ ఇక్కడ మాత్రం ఈ మ్యాచ్లో విజయ్ శంకర్ లాంటి ప్లేయర్ అవసరమై ఉండేవాడు అనిపించింది. యా, ఐ థింక్ మీరు చెప్పింది కరెక్టే. కానీ ఐ థింక్ విజయ్ శంకర్ ఈజ్ డన్ యాక్చువల్లీ. ఐ డోంట్ థింక్ హీ కెన్ బీ ఎనీ గుడ్ ఈవెన్ ఇన్ దిస్ మ్యాచ్లో కూడా. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మీరు చెప్పినట్టు డేవిడ్ మిల్లర్ యాడ్ అయిన కూడా స్ట్రెంగ్తెన్ కాలేకపోయింది బ్యాటింగ్. ప్రాబ్లం ఏంటంటే డేవిడ్ మిల్లర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో రావాల్సింది బ్యాటింగ్కి. అది ఆయన వితిన్ 5 overs 6 overs డేవిడ్ మిల్లర్ బ్యాటింగ్కి రావడం అనేది ఇట్స్ వెరీ అన్యూజువల్ బేసికల్గా చెప్పాలంటే. సో ఆ టైంలో ఆడటం చాలా కష్టం డేవిడ్ మిల్లర్కి, బికాస్ హీస్ ఫ్లో ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు సస్టైన్గా బ్యాటింగ్ డిఫెన్స్ చేసి స్టేబుల్గా ఇన్నింగ్స్ని బిల్డ్ చేయడం అనేది ఇట్స్ నాట్ డేవిడ్ మిల్లర్స్ రోల్. సో అక్కడ ప్రాబబ్లీ మీరు చెప్పినట్టు మనోహర్ కనుక కొంచెం మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ కనుక ఆడి ఉండింటే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. లేకపోతే షారుఖ్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆ టైంలో దించి ఉండింటే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఆ చేంజెస్ గుజరాత్ టైటన్స్ చేయలేకపోయారు. అవును. సో రాషిద్ ఖాన్ కాస్త కష్టపడ్డాడు కానీ ఇట్ వాజ్ నెవర్ ఎనఫ్ డెఫినెట్లీ, ఎస్పెషలీ విత్ ద రన్స్ గోయింగ్ అరౌండ్ ఇన్ T20. అది ఖచ్చితంగా సరిపోదు. అండ్ హౌ గుడ్ యువర్ డీసీ బౌలర్స్ టు స్టార్ట్ విత్ ఇషాంత్ శర్మ అండ్ ఖలీల్ అహ్మద్ ఎంత బాగా బౌలింగ్ చేశారు. ఫెంటాస్టిక్. అసలు ఆ లైన్ అండ్ లెంత్ ఏదైతే వాళ్ళు స్టిక్ అయ్యారో ఇట్ వాజ్ వర్కింగ్ ఫర్ దమ్
ఫ్యాబులస్లీ వర్కింగ్ ఫర్ దెమ్. ఢిల్లీ చేసిన చేంజెస్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి అండ్ వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ బాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఈవెన్ కుల్దీప్ రాకముందే 3-4 వికెట్స్ పడిపోయాయి. సో అక్కడితో గేమ్ ఆల్మోస్ట్ కమ్ టు ఎన్ ఎండ్ లాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను అనుకున్నది సిక్సర్ కూడా కొట్టకుండా వీళ్ళు లో స్కోరింగ్ చేసి ఎక్కడ ఇంకొక రికార్డు సృష్టిస్తారో అనుకున్నాను. బట్ ఫైనల్గా రిషిద్ ఖాన్ ద్వారా అది కాస్త ఆ రికార్డు కాలేకపోయింది. బట్ యా, ఓవరాల్గా ఐ థింక్ ఇట్స్ డిబాకల్ ఇన్ బ్యాటింగ్ లైనప్ ఫర్ గుజరాత్ టైటన్స్. ఎస్ బట్ ఢిల్లీ బౌలింగ్ మాత్రం చాలా చాలా ఇంప్రెసివ్గా చేశారు. ఎవ్రీ వన్ హ్యాస్ డన్ రియలీ వెల్. స్పిన్నర్స్ వచ్చిన తర్వాత ఇంకా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. స్కోరింగ్ రేట్ అనేది పెరగకుండా చూశారు అండ్ అది పైలప్ అయ్యి ఈవెన్చువలీ గుజరాత్ టైటన్స్ మళ్ళీ ఎక్కువ వికెట్లు కోల్పోయింది. అండ్ యా 90 ఓవర్స్ నెవర్ ఎనఫ్. సో సెకండ్ ఇన్నింగ్స్లో తీసుకుంటే డీసీ డెఫినెట్లీ వాళ్ళు రన్ రేట్కి అయితే వెళ్ళారు తొందరగా స్కోర్ చేయాలని చెప్పేసి. అండ్ ఆ ప్రాసెస్లో 4 వికెట్లు కోల్పోయారు. బట్ ఐ థింక్ దట్ ఈస్ ఫెయిర్ ఎనఫ్ వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద రన్ రేట్. ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. వాళ్ళకు మెయిన్ కన్సర్న్ రన్ రేట్ అప్ రావడం. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎంత రన్ రేట్ పెంచుకోగలిగారు ఈ మ్యాచ్లో. లైక్ 8.9 ఓవర్స్లో క్లోజ్ చేసి గేమ్ని దే హ్యావ్ అచీవ్డ్ వెరీ గుడ్ రన్ రేట్. ఇప్పుడు ఆల్మోస్ట్ గుజరాత్ టైటన్స్ని బీట్ చేసి వాళ్ళకంటే అబోవ్లో ఉన్నారు. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఢిల్లీకి ఈ మ్యాచ్ రన్ రేట్ పరంగా చెప్పాలంటే. ఎస్ దేవర్ ఆల్మోస్ట్ 8 and 9 ఇన్ ద టేబుల్ బట్ 6th ప్లేస్కి వచ్చేసారు. సో Yeah. ఫార్వర్డ్ వాళ్ళకి రన్ రేట్ అయితే బాగా పాజిటివ్ అయితే అవుతుంది. అవును. అండ్ ఓవరాల్గా ఈ మ్యాచ్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జేక్ ఫ్రేజర్ ఫస్ట్ బాల్కి 6 కొట్టడం అనేది అక్కడ రియల్ ఇంటెంట్ చూపించారు. అండ్ ఇది యాక్చువల్లీ రైట్ డెసిషన్. జేక్ ఫ్రేజర్ ఏదైతే ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడో అది ఫెంటాస్టిక్ అనిపించింది. ఫస్ట్ బాల్ 6 స్టార్ట్ చేయడమే దే ఆర్ వెరీ క్లియర్. దే హ్యావ్ టు క్లోజ్ ద గేమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని. ఐ థింక్ ఒకవేళ జేక్ ఫ్రేజర్ కనుక నింటే 6 ఓవర్స్ 7 ఓవర్స్కి అయిపోయి ఉండేది మ్యాచ్, వికెట్స్ కూడా పడకుండా ఫర్దర్. బట్ జేక్ ఫ్రేజర్ ఈజ్ అ సూపర్ గుడ్ బ్యాట్స్మెన్ దట్ ఢిల్లీ హ్యాస్ గాట్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎస్ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా స్ట్రైక్ రేట్ మీదనే ఇంపార్టెంట్ చూపించారు. దే వెంట్ Yeah. ఫర్ ద రన్స్. సో ఈవెన్చువల్లీ కాస్త 4 వికెట్స్ పడ్డాయి కానీ బట్ దే గాట్ ద రన్ రేట్ మెయిన్లీ. Yes, సో yeah. హౌ గుడ్ వాస్ పంత్ ఇన్ దిస్ మ్యాచ్? వావ్, హిస్ కీపింగ్ వాజ్ ఎక్సెప్షనల్ అని చెప్పొచ్చు. అండ్ హీఈస్ రియలీ బ్యాక్ అనే అనిపిస్తుంది. హిస్ కీపింగ్ వాజ్ ఎక్సెప్షనల్. హిస్ డెసిషన్స్, డిఆర్ఎస్ డెసిషన్స్ ఫర్ సూపర్బ్. అండ్ హీ వాజ్ ఎంకరేజింగ్ ద బౌలర్స్ త్రూ అవుట్. ఏం ఫియర్ లేకుండా బౌల్ చేయండి, టాస్ ఇట్ అప్ చేయండి అని హీ వాజ్ ఎంకరేజింగ్ కుల్దీప్ ఒక రకంగా. Yeah. బట్ ఎక్సెప్షనల్ బ్యాకప్ అనమాట. అటువంటి కాన్ఫిడెన్స్ కనుక క్యాప్టెన్ నుండి బౌలర్స్కి లభిస్తే దెన్ ఇట్స్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ కాన్ఫిడెన్స్ దట్ బౌలర్స్ కెన్ గెట్. సో ఐ థింక్ యాజ్ అ క్యాప్టెన్ హీ డిడ్ ఎక్సెప్షనల్లీ వెల్ అనే చెప్పొచ్చు ఈ మ్యాచ్లో కంపేర్ టు శుభ్మన్ గిల్. ఎస్ ఈ అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం చాలా హై ఉన్నాయి. అండ్ సూపర్ క్విక్ కీపింగ్ వెనకాల వికెట్స్ వెనకాల. అండ్ హీ వాస్ టూ గుడ్. డేవిడ్ మిల్లర్స్ క్యాచ్ వాజ్ టర్నింగ్ పాయింట్ ఆల్మోస్ట్. లైక్ హీ వాజ్ అథ్లెటిక్ ఆ క్యాచ్ పట్టుకోవడంలో. సో హీస్ రియలీ రియలీ గుడ్. ఎస్ గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఇండియాకి చాలా పాజిటివ్ అని చెప్పాలి. అవును. సో గోయింగ్ ఫార్వర్డ్ ఢిల్లీకి అయితే చాలా మంచి ఛాన్సెస్ వచ్చిందని చెప్పాలి ఈ మ్యాచ్ తోటి. సో వాళ్ళకి ఇనిషియల్గా కష్టంగా ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ చాలా చాలా హెల్ప్ అయితే చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం గుజరాత్కి చాలా కష్టంగా ఈ మ్యాచ్ జరిగింది. సో వాళ్ళకు తర్వాత మ్యాచెస్ ఏమున్నా కూడా చాలా కేర్ఫుల్గా చూసుకొని ఆడాల్సిన అవసరం ఉంది. అండ్ ఎస్ దట్ ఈస్ అనాలిసిస్ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్. థ్యాంక్ యూ.